సురేంద్ర నాయుడు గారిని చూస్తే జాలే వస్తుంది మరి. ఇంకా ఆయన ఆయన అలాగే అడ్మిట్ చేశాడు. ఆయన అడ్మిట్ చేసినప్పుడు ఇంక మనం ఆయన ఏదో లెటర్లో పెడితే చర్యలు తీసుకున్న చాలా చిన్న స్మాల్ ఫిష్ లాగా అనిపిస్తుంది. అందు గురించి ఏదో కంటి తుడుపు చర్యలు ఏదో తీసుకున్నట్టున్నారు. పైనుంచి కిందకి దించడం అవన్నీ ఆయనే చెప్పారు ఆయనతోనే. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చేపలు అన్నమాట. కాబట్టి సురేంద్ర నాయుడు గారు కాదు కదా, ఎవరు చర్యలు తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ చేసేది ఏమీ లేదు. వాళ్ళని కదల్చలేరు, ఇంచు కూడా కదల్చలేరు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి పాతుకుపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నా ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్ మీద ప్రభుత్వం రాగానే, వైసీపీ ప్రభుత్వం రాగానే 2021 జనవరిలో ఒక కొత్త పోస్టు సృష్టించి నెలకి ₹1,00,000 చొప్పున అతనికి జీతభత్యాలు కట్టబెడుతున్న వ్యవహారం చూస్తున్నా కానీ ఏంటి సార్ మరి దీనికి? అంటే మనం డిబేట్లు పెట్టుకుంటా పోతాము, ప్రభుత్వాలు రకరకాల ఎంక్వైరీలు వేస్తుంటాయి, సుప్రీంకోర్టు స్థాయిలో రిపోర్ట్లు, ఛార్జ్షీట్లు ఉంటాయి, పేర్లు ఉంటాయి, కానీ చర్యలు ఉండవు. ఇక అయితే ఇంతకన్నా ఆశించడం దాన్ని ఏమంటారు, అత్యాశ అవుతుందేమో సార్. సురేష్ గారు, మీకు మన 24x7 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ శుభ సాయంకాలం అండి. అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఏదైతే ఈ సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా వైసీపీ కోవర్టుగానే అతను వ్యవహరించాడు. మరి ఆయన అక్కడ పనిచేసినంత కాలం మరి కాంట్రాక్టు టెంపరీ ఉద్యోగిగా ఉంటూ ఆ పోస్టుని పర్మనెంట్ చేశారండి. ఆయన నియామకంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. అతను కేవలం ఒకే మనిషి ఎగ్జామ్ లాగా అతనికి పరీక్షలు రాస్తే 253 మార్కులు వచ్చినట్టు మీడియాలో చూశాను. వచ్చి అతన్ని పర్మనెంట్ గా కూడా అపాయింట్ చేశారు. యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చి చాలా మంది అప్లికేషన్ చేస్తే ఎవరు అర్హత లేదు ఎవరికి అని చెప్పి మరి ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఇద్దరిలో కూడా ఒకడు పనికిరాడని ఈయన్నే తోపని ఇతన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారండి. ఇది జరిగింది. అతని నియామకంలోనే ఒక అక్రమం ఉంది. అది సక్రమమైన నియామకం కాదు. అతను కావాలని అప్పట్లో ఉన్న వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క రికమెండెడ్ క్యాండిడేట్ అతను. వాళ్ళు కావాలని అతన్ని అక్కడ అపాయింట్ చేశారు. పైపెచ్చు అతని హయాంలో అతను ప్రస్తుతం స్విమ్స్ బర్డ్ కి అతను ఐటీ విభాగంలో ఇవాళ ట్రాన్స్ఫర్ అయ్యి అతను పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకు మరి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాంటి కల్పిట్స్ ని ఉపేక్షిస్తూ ఉందో అర్థం కాలేదు. ఇతనే కాదండి, ప్రభుత్వంలో అనేక విభాగాల్లో అనేక మంది వైసీపీ కోవట్లు ఇంకా ఉన్నారు. పోలీసు విభాగంలో ఉన్నారు, అట్లాగే రెవెన్యూ విభాగంలో ఉన్నారు, అట్లాగే కీలకమైన డిపార్ట్మెంట్స్ అన్నిట్లో ఉన్నారు. వాళ్ళందరి వల్ల మరి చాలా నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి లూప్ అన్ని విషయాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. మరి ప్రతిపక్షంలో ఇవాళ చీటికి మాటికి అల్లరి చేసే వైసీపీకి అనేక ఆయుధాలు అందిస్తూ ఉంటారు వీళ్ళందరూ. కాబట్టి ఏంటంటే ఇటువంటి వారిని ఏరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వేరే విభాగాలకి పంపించాలి, అప్రాధాన్యత విభాగాలు పంపించాలి. ఇప్పుడు ఇతని హయాంలో ఏదైతే సందీప్ రెడ్డి అతను ఆ ఐటీ విభాగానికి జనరల్ మేనేజర్ గా ఉన్న సందర్భంలో టెండర్ల అంశంలో కానివ్వండి, ప్రొక్యూర్మెంట్ రకరకాల ప్రొక్యూర్మెంట్స్ అంశాల్లో కానివ్వండి, వెండర్స్ ని ఫిక్స్ చేసే విషయాల్లో కానివ్వండి, అట్లాగే ఏంటంటే తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ని రూపొందించారండి. ఆ సాఫ్ట్వేర్ కోసం దాదాపు దాని ఖర్చు ఒక 10 కోట్లు 15 కోట్లు అయితే గనక దాన్ని 100 కోట్లకి బిల్లింగ్ రైజ్ చేసి మరి అక్కడ అక్రమాలు, అవినీతి, అవకతవకలు జరిగినట్లు కూడా మరి మీడియాల అప్పట్లో వచ్చినాయి. దాంట్లో కూడా ఇతను కీలకమైన పాత్ర వహించాడండి. ఎందుకంటే ఆ విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. అట్లాగే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ లో దాని ఆడిటింగ్ లో కూడా అవకతవకలు ఉన్నాయి ఇతని హయాంలోనే. అట్లాగే సర్వర్ లాక్స్, యాక్సెస్ కంట్రోల్స్ లో కూడా అవి అవకతవకలు జరిగినాయి. ఏదైతే కీలకమైన ఉద్యోగాలు ఉన్నాయో, కీలకమైన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ యాక్సెస్ ని కూడా దుర్వినియోగం జరిగింది. తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఫేక్ వెబ్సైట్స్ నియంత్రణలో కూడా అతను విఫలం అయ్యాడు. కాబట్టి అక్కడ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనేకమైన ఫేక్ వెబ్సైట్స్ వచ్చినాయి. ఆ ఫేక్ వెబ్సైట్స్ ద్వారా కూడా చాలా అవినీతి, చాలా నష్టం జరిగింది టీటీడీకి. అట్లాగే ఏంటంటే డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ ఆడిట్ లో కూడా ఈ సందీప్ రెడ్డి మరి విఫలమయ్యాడు. ఇతను దుర్వినియోగం చేశాడు అక్కడ అతనుకున్న పరిధి అని చెప్పేసి మరి ఆరోపణలు వెల్లువెత్తినాయి. దాంట్లో డివోటీస్ డాటా, ముఖ్యంగా వచ్చే భక్తుల యొక్క డాటా అంతా కూడా
అన్యాక్రాంతం అయిందన్నట్టు కూడా తీవ్రమైన ఆరోపణలు ఇతని హయాంలోనే వచ్చినాయండి. అట్లాగే హార్డ్వేర్ కంప్యూటర్ సిస్టమ్స్ కావాల్సిన హార్డ్వేర్ పర్చేజెస్ లో కూడా ఓవర్ బిల్లింగ్ జరిగి ఆ పెద్ద ఎత్తున అవినీతి పర్చేజింగ్ ఇన్వెంటరీలో అట్లా వీటిలో కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అట్లాగే పేమెంట్స్ చెల్లించడం, వెండర్స్ యొక్క బిల్లింగ్ వెరిఫికేషన్ లో కూడా ఉదాసీనంగా వ్యవహరించి చాలా కమిషన్లు కొట్టేసినట్టుగా కూడా ఆరోపణలు ఇతని మీద. తర్వాత ఐటీ పాలసీస్, టీటీడీకి సంబంధించిన ఐటీ పాలసీస్ నిర్ణయాత్మకంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఇప్పుడు అతను సందీప్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఇంకా ఇట్లాంటి చాలా దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇతని యొక్క, ఎందుకంటే ఐటీ విభాగం అనేది చాలా కీలకమైన విభాగం అండి. అది చాలా సమాచార ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా కూడా అతని గుప్పెట్లోని చేతుల్లో ఉంటుంది. గుండెకాయ లాంటిది, టీటీడీకి ఒక గుండెకాయ లాంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థకి ఒక అవినీతి పరుణ్ణి, ఒక కోవట్టిని పెట్టడం వల్ల జరిగిన నష్టం ఇంత అంతా కాదు. ఆ నష్టం పైకి కనిపించిన నష్టం, మామూలుగా ఆర్థిక నష్టం ఏదో పరకామణిలో డబ్బులు కొట్టేశారనో లేదా బిల్డింగులు లో ఏదో అవినీతి చేశారనేది డైరెక్ట్ కనిపించే నష్టాలు. కానీ ఇండైరెక్ట్ గా కనిపించిన నష్టాలు అనేకమైనవి సందీప్ రెడ్డి ద్వారా గత ప్రభుత్వంలో టీటీడీకి జరిగింది. ఈవెన్ లడ్డు కల్తీ నెయ్యి లాంటి అంశాల విషయంలో కూడా ఇతని యొక్క ఇండైరెక్ట్ ప్రభావం పాత్ర ఉన్నది ఖచ్చితంగా. సో ఏంటంటే మరి ఇట్లాంటి ఒక కల్పిట్ ని అక్కడే ఎందుకు తిప్పుతున్నారు అతను నాకు అర్థం కాల. ఇప్పుడు వాళ్ళు సిమ్స్ యొక్క ఐటీ విభాగానికి అతను సిఇఓగా ఉన్నాడు, సిమ్స్ బర్డ్ హాస్పిటల్ కి. అక్కడ అది చాలా ప్రెస్టీజియస్ హాస్పిటల్ బర్డ్. అక్కడ చాలా పేదలకి, చాలా మందికి అక్కడ వైద్యం జరుగుతూ ఉంటది. చాలా మంది దేశవ్యాప్తంగా కూడా అక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అటువంటి కీలకమైన బర్డ్ లో ఇవాళ పనిచేస్తున్నాడు అతను ఐటీ విభాగానికి. సో ఏంటంటే ఇతను యొక్క చర్యలు ఏం చేశాడు, ఇతని గతంలో నేను ఇప్పుడు లిస్టు చదివాను, చాలా లిస్టు. ఈ విభాగాల్లో ఇతను పనిచేస్తున్న కాలంలో ఏమేం జరిగినాయి, ఏమేమి అవకతవకలు జరిగినాయి అనేది ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న మరి ఈఓ ఎవరైతే ఉన్నారో ప్రోబ్ చేయాలి, విచారించాలి, దర్యాప్తు చేయాలి. రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్ పరిశీలించాలి. ఖచ్చితంగా అతని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందే. అతని నియామకాన్ని రద్దు చేయాలి. అతను టీటీడీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థకి పనిచేయడానికి అర్హత లేదు. అర్హత అయిన వ్యక్తిని అందరం ఎక్కిచ్చారు వాళ్ళ యొక్క స్వార్థం కోసం వైసీపీ హయాంలో. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదాసీన విడనాడండి. ఇవాళ మీ యొక్క నిర్లక్ష్యం, మీరు చేసే ఉదాసీనత వల్ల రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. కాబట్టి మేల్కోనాలి ఆ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం. ఒకసారి నేను చెప్పిన ఆరోపణలే కాదు, ఒకసారి మీరు డాటాలోకి వెళితే గనక దర్యాప్తు చేయిస్తే మరి సిట్ని ఏర్పాటు చేస్తారు, విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుంటున్నారు, తీసుకోండి. కానీ ఏంటంటే ఇతను ద్వారా టీటీడీకి ఇండైరెక్ట్ లాస్ చాలా జరిగింది, డైరెక్ట్ లాస్ కూడా చాలా జరిగింది. కోట్ల రూపాయల అవినీతి జరగటానికి, అవకతవకలు జరగటానికి కారణమయ్యాడు. ఇతను అవినీతి పిశాచాలకు ఒక గేట్వే పర్సనాలిటీగా ఎస్టాబ్లిష్ అయ్యాడు టీడీటీలో. కాబట్టి ఇతని యొక్క నియామకాలు రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం సురేష్ గారు.